ఈ కంచా గచ్చిబౌలి అనే ప్రాంతం ఏదైతే 400 ఎకరాలు ఉందో ఆ 400 ఎకరాలను నాశనం చేసి అక్కడ మరి ఒక రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ పెట్టాలనుకుంటున్నాడు. బడాబాబులకు ఆ ఏరియానంతా కూడా తాకట్టు పెట్టాలనుకుంటా ఉన్నాడు. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇలా దేశంలో 1972 సంవత్సరంలోనే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. అదేవిధంగా 1980 సంవత్సరంలో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వచ్చింది. అదేవిధంగా 2002లో వాల్టా యాక్ట్ వచ్చింది. వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ ఈ మూడింటిని కూడా రక్షించాలని యాక్ట్ వచ్చింది. ఈ మూడు కూడా ఇక్కడ ఉల్లంఘించబడ్డాయి. పట్ట పగలే రాత్రింబవళ్లు బుల్డోజర్లు పనిచేస్తా ఉన్నాయి. పోలీసుల పహారాలో ఈ బుల్డోజర్లతోని వన్యప్రాణులను వాటి జీవితాలను నాశనం చేస్తా ఉన్నారు. వాటి గూడును చెదిరించేశారు. మొత్తం కూడా నాశనం చేస్తా ఉన్నారు. ఇది సెక్షన్ 29 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పక్కా నేరం అవుతుంది. 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అదేవిధంగా సెక్షన్ 2 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం కూడా నేరం అవుతుంది. వాల్టా యాక్ట్ ప్రకారం కూడా నేరం అవుతుంది. ఈ 3 చట్టాల కింద రేవంత్ రెడ్డిని ఆ మంత్రులను కూడా నమోదు చేయాలని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం.